వెల్కమ్ టు జిప్ టీవీ. ఈరోజు మనం విశాఖపట్నం అయితే వచ్చామండి. ఇక్కడ ప్రజలైతే ఈ డెవిల్ ట్రీని చూసి చాలా భయపడుతున్నారు. అసలు ఈ డెవిల్ ట్రీని చూసి ఎందుకు భయపడుతున్నారు? ఈ చెట్టుకి డెవిల్ ట్రీ అనే పేరు అసలు ఎందుకు వచ్చింది అనేది బాటనీ ప్రొఫెసర్ ఉన్నారు ఇక్కడ. ప్రకాష్ గారిని అడిగి తెలుసుకుందాం రండి. నమస్కారం ప్రకాష్ గారు. సార్, మనకి ఈ చెట్టు గురించి విశాఖ ప్రజలైతే బెంబేలెత్తిపోతున్నారు. దీనికి చాలా పేర్లు కూడా ఉన్నాయి. సప్తవర్ణి అనేసి, ఏడుపాల ఆకులు అని చెప్పేసి. అసలు దీని శాస్త్రీయ నామం ఏంటంటారు? ఈ చెట్టుని ఏడాకులు పాల అని, తర్వాత ఆల్స్టోనియా స్కాలిర్స్ అని బొటానికల్ గా పిలుస్తూ ఉంటారు. కొంతమంది అయితే డెవిల్స్ ట్రీ అని కూడా పిలుస్తూ ఉంటారండి. సో ఇది అపోసైనేసి అనే ఫ్యామిలీకి చెందింది. ఈ ఫ్యామిలీలో కొన్ని మెడిసినల్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి. అపోసైనేసి ఫ్యామిలీ కథరాంతస్ రోజేసియస్ అని, వింకా రోజీ అంటాము. అది యాంటీ క్యాన్సరస్ ప్లాంట్గా పనిచేస్తుంది అనమాట అండి. సో ఆ ఫ్యామిలీకి చెందిన ప్లాంట్ ఇది. సో ఈ ప్లాంట్ ఇండియన్ ప్లాంట్ వెస్టర్న్ ఘాట్స్ ఏరియాలో, కొన్ని ఈస్టర్న్ ఘాట్స్ రీజియన్స్లో కూడా న్యాచురల్గా గ్రో అవుతుందండి. ఈ ప్లాంట్ని మన గవర్నమెంట్లు వాళ్ళు ఏం చేశారంటే ఆల్మోస్ట్ ఆల్ హుద్హుద్ తర్వాత విశాఖపట్నంలో ప్లాంటేషన్ చేయడం జరిగింది. వై? బికాజ్ ఆఫ్ ఈ ప్లాంట్ నేటివ్ ప్లాంట్ డ్రాట్ రెసిస్టెంట్ అనమాట అండి. వాటర్ లేకపోయినా ఇది చక్కగా బ్రతకగలుగుతుంది. ఎప్పుడు కూడా గ్రీన్ కలర్లో ఉంటుందండి ఈ ప్లాంట్. ఎవర్ గ్రీన్ స్పీసీస్. అండ్ పశువులు కూడా వీటిని తినవు కాబట్టి మనం రోడ్ మధ్యలో కానీ రోడ్ సైడ్ కానీ ప్రిఫర్ చేశారనమాట అండి. సో వాటర్ అడగకపోవడం, ఎప్పుడు గ్రీన్గా ఉండడం. అండ్ ఈ ప్లాంట్స్ సమ్వాట్ థిక్ లీవ్స్ ఉంటాయండి. థిక్స్ లీవ్స్ ఉంటే కనుక సౌండ్ పొల్యూషన్ కూడా కంట్రోల్ చేస్తుందండి. ఇన్ని పాజిటివ్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి కాబట్టి ఈ ప్లాంట్ని వైజాగ్ అండ్ అదర్ ఏరియాస్లో కూడా నాటడం జరిగిందండి. బట్ ఆఫ్టర్ దట్ ఈ ప్లాంట్ పెరిగిన తర్వాత ఈ ప్లాంట్ నుంచి ఫ్లవరింగ్ నుంచి కాస్త ఘాటు వాసన రావడం అనేది జనాలందరూ కంప్లైంట్ ఇవ్వడం, అధికారులు వాటిని బ్రాంచెస్ అవి ప్రూవ్ చేయడం కూడా జరిగిందండి పాతకాలంలో. అండ్ రీసెంట్గా అయితే కనుక చెప్పుకోదగ్గన్ని ప్లాంట్స్ అయితే లేవు. అక్కడక్కడ మాత్రం ఎప్పుడైనా మ్యాసివ్ బ్లూమింగ్ వస్తుంటే కనుక కొన్ని కంప్లైంట్స్ వస్తూ ఉన్నట్టున్నాయి. సో ఎవ్రీ టైం మేము చెప్తూనే ఉన్నాము, దిస్ ఈస్ గుడ్ ప్లాంట్ ఎక్సెప్ట్ ఫ్లవరింగ్. ప్రకాష్ గారు, మీరు చెప్తున్నారు ఈ ప్లాంట్ వచ్చేసి మనకి సౌండ్ పొల్యూషన్ కూడా ఉండదు అని చెప్తున్నారు. కానీ ఇంత మంచిగా పాజిటివ్ ఉన్నాయి, కానీ ప్రజలు ఎందుకు ఇంత నెగిటివ్లోకి వెళ్ళారు? అంటే టూ మచ్ ఆఫ్ ఎనీథింగ్ ఈజ్ నాట్ గుడ్ అండి. సో ఎన్విరాన్మెంటల్ హెల్త్ విషయంలోని అండ్ మన హెల్త్ విషయంలో కూడా. సో ఎవ్రీబడి టాకింగ్ అబౌట్ దేర్ ఓన్ హెల్త్ యాక్చువల్లీ. అంటే ఈ ప్లాంట్స్ ఎక్కువగా ఉండడం వల్ల ఘాటైన వాసన వచ్చేస్తుంది, ఇబ్బంది పడుతూ ఉంటున్నాము అంటున్నారు. ఎస్, ఓకే. అండ్ తక్కువ ప్లాంట్స్ ఉంటే కనుక ప్రాబ్లం లేదండి. అక్కడక్కడ ఈ ప్లాంట్స్తో పాటు నీమ్ ట్రీస్ని అండ్ లోకల్ ప్లాంట్స్ లైక్ పీపల్ ట్రీస్ని అవన్నీ కూడా రోడ్ సైడ్ వేసుకుంటే కనుక అసలు ప్రాబ్లం అనేది అరేజ్ కాదు. ఏమొచ్చిందంటే ఈ ప్లాంట్ మంచిది అని ఒకే లైన్గా ఈ ప్లాంట్స్ని మ్యాసివ్ ప్లాంటేషన్ చేయడం. అండ్ ఈ ప్లాంట్ బ్లూమింగ్ వచ్చినప్పుడు చెట్టు అంతా కూడా ఒకేసారి ఫ్లవరింగ్ వస్తుంది అనమాట అండి. ఒకేసారి వచ్చినప్పుడు ఘాటైన వాసన, కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉండడం జనాలకు ఇబ్బంది అవుతూ ఉంటుందండి. ఎక్సెప్ట్ దిస్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే అండి. ఇది డిసెంబర్ ఇంకా జనవరిలో దీని ఘాటు స్మెల్ అనేది ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి చాలా మంది ప్రజలైతే మనకు చెప్తున్నారు. అది ఎంతవరకు నిజం అంటారు? అంటే జనరల్గా బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ అనేవి వింటర్ సీజన్లో ఎక్కువ వస్తూ ఉంటాయి జనాలకండి. అండ్ దీని బ్లూమింగ్ టైం కూడా ఆఫ్టర్ రైనీ సీజన్. సో ఆఫ్టర్ రైనీ సీజన్ వింటర్ సీజన్ రావడం జరుగుతుంది. సేమ్ టైంలో ఇది బ్లూమింగ్ రావడం. ఈ చెట్టు దగ్గర నుంచి జనాలు వెళ్తూ ఉన్నప్పుడు ఆ బ్రీతింగ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉన్నారు కాబట్టి జనాలు ఈ చెట్టుని నెగిటివ్గా మాట్లాడుతూ ఉన్నారు. డెవిల్స్ ట్రీ అని పిలవడానికి కూడా కారణం అదే అనమాట. అండ్ బ్రీతింగ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే జనాలు దయ్యం పట్టింది, గాలి పట్టింది అంటూ ఉంటారు కదండి. దట్ ఈస్ ద మెయిన్ రీజన్ అండి. ఎస్ అండి. సార్, దీనికి వచ్చేసి మనం ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ కూడా చూస్తున్నాం కదా. ఈ ఫ్లవర్స్ అనేవి సంవత్సరం పొడవునా ఉంటాయా లేకుంటే ఓన్లీ సీజన్లో, వింటర్ సీజన్లో మాత్రమే వస్తూ ఉంటాయండి. ఆఫ్టర్ రైనీ సీజన్ ఇది బ్లూమింగ్ టైం అండి. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇది బ్లూమింగ్ వస్తూ ఉన్నదండి. ఎస్ అండి. సార్, ఈ ఆకుల మీద కొన్ని మనం చూస్తున్నాము చిన్న చిన్న బొబ్బల్లాగా, అంటే మొగ్గల్లాగా వస్తున్నాయి. అవేమి కాదు. సో ఎవరికి ఏం ప్రాబ్లం కాదు. అది బ్యాక్టీరియా కానీ వైరస్ వల్ల లీవ్స్ పైన చిన్న చిన్న బొడుపుల్లాగా వస్తాయి. గాల్స్ అని పిలుస్తాం అనమాట. అదైతే పెద్ద ప్రాబ్లం ఏం కాదండి. సార్, దీని గురించి మీరైతే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు. కొంతమంది ఏంటంటే దీని గురించి మనం ఎంత ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పినా కొంతమందిలో ఆ భయం అనేది అట్లనే ఉండిపోతూ ఉంటుంది. ఈ భయం పోవటానికి అసలు ఈ చెట్టు ఉన్నా ఏం ఇబ్బంది రాదు అని చెప్పడానికి ఏమైనా రెమెడీస్ ఉన్నాయా సార్?
అంటే ఈ చెట్టుతో పాటు అండి ఇతర చెట్లు వేప చెట్లు కానీ అండ్ నేరేడు చెట్లు ఇంకా ఫలాలు ఇచ్చే ఫ్రూట్స్ ఇచ్చే మంచి మంచి ప్లాంట్స్ చాలా ఉన్నాయి మన నేటివ్ ప్లాంట్స్ అండి. అండ్ ఫారెస్ట్ స్పీసెస్ కూడా ఉన్నాయి. కదంబ, కంబ అండ్ తెల్లమద్ది, నల్లమద్ది ఇటువంటి ప్లాంట్స్ అన్నీ ఉన్నాయండి. ఈ ప్లాంట్స్ అన్నీ కూడా అలాంగ్ విత్ దిస్ ప్లాంట్ మనం నాటుకుంటే అసలు ఈ ప్లాంట్ వల్ల ఇప్పుడు ప్రాబ్లం కాదండి. అది ఒకే ప్లాంట్ని ఏదైనా కానీ మోనోకల్చర్ అని పిలుస్తామండి. మోనోకల్చర్ చేస్తే కనుక బయోడైవర్సిటీకి లాసే అండ్ హ్యూమన్స్కి కూడా ప్రాబ్లమే అనమాట అండి. ఎస్ అండి. సో అధికారులు ఎప్పుడైనా కానీ నెక్స్ట్ ఎప్పుడైనా ప్లాంటేషన్ చేస్తూ ఉన్నప్పుడు సో ఎక్స్పర్ట్స్ సలహా తీసుకుని నేటివ్ ప్లాంట్స్కి ప్రిఫర్ చేస్తే బెటర్. అండ్ డైవర్సిటీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అన్ని రకాలు ఒకే చోట ఉన్నప్పుడు ప్రాబ్లం అనేది ఉండదు అనమాట అండి. ఎస్. చూసారు కదండి, ఇప్పటి వరకు ఈ డెవిల్ ట్రీ గురించి మనం తెలుసుకున్నాము. ఎవరికైతే మైగ్రేన్ ఉందో, ఆస్మా ఉందో, ఈ చెట్లు అయితే ఎక్కడ అధిక మోతాదులో ఉన్నాయో అక్కడ ఉండకండి.